హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ రావట్లేదండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. దయచేసి హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 76వ భాగం. పని మీద లోపలికొచ్చిన పని మనిషికి రక్తపు మడుగులో ఉన్న సంజయ్ని చూడగానే గుండాగినంత పనై గట్టిగా అరుస్తూ వెళ్లి అందరికీ విషయం చెప్పింది. అందరూ పరుగున లోపలికొచ్చారు. రక్తపు మడుగులో ఉన్న సంజయ్ని చూడగానే అందరికీ గుండాగినంత పనైంది. శరత్ కన్నీళ్లతో సంధ్య అంటూ పొల్లోనికి తీసుకుంటే సిద్ధు క్షణం కూడా లేట్ చేయకుండా సంజయ్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. అందరితో పాటు వచ్చిన శిఖర కాసేపు ఎవ్వరూ చూడకుండా ఉండుంటే బాగుండేది అనుకుని పైకి మాత్రం కన్నీళ్లతో చూస్తుంది. శిఖరా, నువ్వు కూడా రా అన్నాడు సిద్ధు. నేనా? కానీ నేను... ప్లీజ్ శిఖ, మాట్లాడే టైం లేదు అంటూనే తనని కూడా కారులో కూర్చోబెట్టాడు. శరత్ సంధ్య తలని ఒళ్ళో పడుకోబెట్టుకుంటే అనుకోకుండా సంధ్య కాళ్ళు శిఖర వళ్ళోకి వచ్చాయి. ఎమర్జెన్సీ కేసు కింద ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్లు. శిఖరకి అక్కడ ఉండడం ముళ్ల మీద కూర్చున్నట్టుగానే ఉంది. బిజినెస్ లో ఎంత లాస్ వచ్చినా చెలించని శరత్ ఇప్పుడు చిన్నపిల్లల సంధ్య కోసం కంటతడి పెట్టడం చూసి, డాడీ, మమ్మీకేం కాదు. బిజినెస్ లో మీరెన్నిసార్లు కింద పడి మళ్లీ లేచారో మర్చిపోయారా? మీరే ఇలా అయిపోతే ఎలా? కన్నీళ్లతో ఉన్న శరత్, నా ప్రాణం పోయినా నేను భయపడను సిద్ధు. కానీ నా ప్రాణానికి ఊపిరి మాత్రం మీ అమ్మ. తనకేమైనా అయితే నా ఊపిరి కూడా ఆ క్షణమే ఆగిపోతుంది అన్నాడు. డాడ్ ప్లీజ్, అమ్మకేం కాదని చెప్తున్నాను కదా. అన్నయ్య, నాకు కూడా చాలా భయంగా ఉంది. మమ్మీకెంత రక్తం పోయిందో అని సుదీప్ ఏడుస్తుంటే అతన్ని దగ్గరికి తీసుకున్న సిద్ధార్థ్, ఏంట్రా ఇది, నువ్వేమైనా చిన్నపిల్లనుకున్నావా? మమ్మీ నవ్వుతూ బయటకొస్తుంది, చూస్తూ ఉండు అంటూ అందరికీ ధైర్యం చెప్తున్నాడు. కానీ మనసులో మాత్రం ఏ క్షణంలో ఏం వినాల్సి వస్తుందోనని భయపడుతున్నాడు సిద్ధార్థ్. వీళ్లందర్నీ చూస్తున్న శిఖరకి ఒక్క క్షణం ఇంతమందిని బాధపెట్టి తను తప్పు చేసిందా అనిపించింది. ఆ వెంటనే, లేదు, నేను బాధపడిన దాంతో పోలిస్తే ఇదెంత? ఆ సంచని కట్టుకున్నందుకు, తన కడుపున పుట్టినందుకు అనుభవించక తప్పదు అనుకోగానే ఎక్కడలేని సంతోషం వచ్చేసింది శిఖరకి. ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో, డాక్టర్, మా మమ్మీకి ఎలా ఉంది? తలకి చాలా బలంగా దెబ్బ తగిలింది. దాంతో బాగా రక్తం పోయింది. వెంటనే రక్తం ఎక్కించాలి. బట్ తనది రేర్ బ్లడ్ గ్రూప్, మా హాస్పిటల్లో అవైలబుల్గా లేదు అన్నారు. డాక్టర్, మాలో ఎవరిదైనా సెట్ అవుతుందేమో చూడండి అని శరత్ అనడంతో అందర్నీ బ్లడ్ టెస్ట్కి తీసుకెళ్లారు డాక్టర్లు. కాసేపటికి ఎవ్వరి బ్లడ్ మ్యాచ్ అవ్వకపోవడంతో ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సిద్ధు చూపు శిఖర మీద పడింది. పరుగున తన దగ్గరికొచ్చి, శిఖ, మమ్మీకి అర్జెంటుగా బ్లడ్ కావాలి. మా ఎవరిది సెట్ అవ్వలేదు, నీదేమైనా సెట్ అవుతుందేమో అంటూ తన అనుమతి కోసం చూడకుండా చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే ఆ చేతిని విదిల్చి కొట్టి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా బ్లడ్ గ్రూప్ ఎలా మ్యాచ్ అవుతుంది? బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడానికి రక్త సంబంధం అక్కర్లేదుగా శిఖ, ఎవరిదైనా మ్యాచ్ అవుతుంది. నాదైతే మ్యాచ్ అవ్వదులే అని శిఖర చిరాగ్గా అంటుంటే ఆమెను డౌట్గా చూస్తూ, అదేంటలా అంటావు? మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం. తన కోసం ఈ మాత్రం చేయలేవా అని అడిగాడు. అమ్మో, వీడికి డౌట్ వచ్చేలా ఉంది అనుకుని నేనెప్పుడూ ఎవరికీ ఇలా బ్లడ్ ఇవ్వలేదు. అసలు నాకు బ్లడ్ని చూస్తేనే భయమేస్తుంది సిద్ధు అంది శిఖర. శరత్ దగ్గరకు వచ్చి, తన బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరకట్లేదమ్మా, ఒక్కసారి ట్రై చేద్దాం ప్లీజ్ అని మరీ బ్రతిమాలడంతో ఇంకా బెట్టు చేస్తే మొదటికే మోసం వస్తుందని సరేనంటూ సిద్ధు వెనకే వెళ్ళింది శిఖర. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డది మ్యాచ్ అవ్వకుండా ఉంటుందా? ఇద్దరిది ఒకే బ్లడ్ గ్రూప్ అవడంతో ఇక నో చెప్పే ఛాన్స్ లేకుండా పోయింది శిఖరకి. డాక్టర్, నా భార్యకి ఇప్పుడెలా ఉంది అని శరత్ ఆదుర్దాగా అడిగితే, డోంట్ వరీ మిస్టర్ శరత్, షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. తలపైన తప్పించి ఇంకెక్కడ ఎలాంటి ఇంజరీ జరగలేదు.
కాకపోతే ఒక్కోసారి చిన్న దెబ్బే పెద్ద ప్రమాదాలకి దారితీస్తుంది. నీ భార్య కూడా అంతే. తనకి తగిలింది పెద్ద దెబ్బ కూడా కాదు, కాకపోతే బ్లడ్ ఎక్కువ పోయింది. అందుకే మేము కూడా టెన్షన్ పడ్డాం. బట్ అమ్మాయి ఎవరో దేవతలా వచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల మీ భార్య ప్రాణాలతో దక్కింది అన్నారు డాక్టర్లు. ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది. ఈ రోజంతా అబ్జర్వేషన్లో ఉంచి రేపు మార్నింగ్ డిస్టర్బ్ చేస్తామా అన్నారు. అప్పటికి కాని అందరూ హమ్మయ్యా అని ఊపిరి తీసుకోలేకపోయారు. ఛా, అసలు నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? ఇంత కష్టపడి ఆ సంచిని ఆఖరికి నా చేత్తో నేనే బతికించాల్సొచ్చింది అని శిఖర ఫ్రస్ట్రేట్ అవుతూ బయటికి రాగానే శరత్ తన చేతులు పట్టుకుని, థ్యాంక్యూ శిఖర, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. నువ్వు కాపాడింది ఒక ప్రాణాన్ని కాదు, 2 ప్రాణాల్ని అంటుంటే ఇబ్బందిగా నవ్వి ఊరుకుంది శిఖర. ఇంతలో సంచికి మెలకు వచ్చిందని నర్సు చెప్పడంతో అందరూ లోపలికెళ్తే దూరంగా చేతులు కట్టుకుని నిలబడింది శిఖర. శరత్ సంధ్య పక్కనే కూర్చుని, ఏంటి సంధ్య ఇది, అసలు కిందెలా పడ్డావు? కాసేపు ఎంత భయపెట్టేశావో తెలుసా అని కన్నీళ్లతో అంటుంటే, మరోవైపు సుదీప్ ఏడుస్తూ మరో పక్క కూర్చుని, చాలా భయమేసింది మమ్మీ నిన్నలా చూడగానే అన్నాడు. అతి కష్టంగా పైకి లేస్తుంటే పిల్లో అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టాడు సిద్ధు. పొరపాటున కింద పడ్డానండి. ఈలోపు స్పృహ తప్పింది. ఆ తర్వాత నాకేం గుర్తులేదు. సుదీప్ని ఒళ్ళోకి తీసుకుని, నాకేం కాలేదు నాన్నా, మీరంతా ఉండగా నాకేమవుతుంది? మీరిలా బాధపడుతుంటేనే నాకేదైనా అయ్యిందేమోనని భయమేస్తుంది అని సంధ్య బలవంతంగా నవ్వుతూ కన్నీళ్లతో చెప్తుంటే కళ్ళు తుడుచుకుని తన చేతి మీద ముద్దు పెట్టుకుని దూరంగా ఉన్న శిఖరని చూసి, సంధ్య, నువ్వీరోజు ప్రాణాలతో ఉన్నావంటే కారణం ఎవరితో తెలుసా అన్నాడు శరత్. ఎవరన్నట్టుగా చూస్తుంటే, మమ్మీ, మా బ్లడ్ గ్రూప్ ఎవరిది నీకు సెట్ అవ్వలేదు. అప్పుడు దేవతలాగా శిఖరక్క వచ్చి నీకు బ్లడ్ ఇచ్చింది తెలుసా అన్నాడు సుదీప్. నిజమా అన్నట్టు శరత్ని చూస్తే, ఈరోజు శిఖర లేకపోతే నువ్వు నాకు దక్కేదానివి కాదేమో. కళ్లతోనే శిఖరను రమ్మన్నట్టుగా సంధ్య సైగ చేయడంతో బాధపడుతున్నట్టు నటిస్తూ తన దగ్గరికి వచ్చింది శిఖర. 2 చేతులతో ఆమె ముఖాన్ని తీసుకుని తన కూతురి మీద ముద్దు పెట్టుగానే, పుట్టిన 25 ఏళ్ల తర్వాత మొదటిసారిగా కన్నతల్లి నుండి అందుకున్న మొదటి ముద్దుకి తెలియకుండానే తనువు పులకరిస్తుంటే అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లొస్తుంటే, అమ్మా అని అస్పష్టంగా పలికింది. నీకు థ్యాంక్స్ చెప్పి నిన్ను పరాయిదాన్ని చేయలేను శిఖర. ఇక నుండి నువ్వు కూడా మాలో ఒక్కదానివి అంటే, సంధ్య, నిజం సంధ్య, ఇక నుండి శిఖర కూడా మనింట్లో మనిషే అన్నాడు శరత్. శిఖర, నీకేమిచ్చినా రుణం తీరదు. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా తండ్రిలా నెప్పుడూ నీ పక్కనే ఉంటానని మర్చిపోకు అని శిఖర తల నిమురుతూ శరత్ చెప్తుంటే, శిఖరక్క, నిన్ను చూస్తుంటే నువ్వు నిజంగా మా అక్కవైతే బాగుండేమో అనిపిస్తుంది అంటూ శిఖర భుజం మీద తలవాల్చాడు సుదీప్. ఎదురుగా తననే చూస్తున్న సిద్ధు పెదవులు థ్యాంక్యూ అని నవ్వుతూ కదులుతుంటే వాళ్ళందర్నీ చూస్తున్న శిఖరకి మొదటిసారి తప్పు చేస్తున్నానా అన్న ఆలోచన మెదిలింది. ఆ మరుసటి రోజే సంచిని డిశ్చార్జ్ చేసేశారు. శరత్, సిద్ధులలో ఎవరో ఒకరు సంచిని అంటి పెట్టుకుని ఉంటున్నారు. తనని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టట్లేదు. వాళ్ల బాండింగ్ చూస్తుంటే వాళ్ల మధ్య తనుంటే ఎంత బాగుండు అన్న ఆలోచన పదే పదే కలవరపెడుతుంది శిఖరని. 4 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తూ సంజయ్ దగ్గరికి వచ్చింది శిఖర. ఎలా ఉన్నారు మేడం? శిఖరని చూడగానే సంతోషంగా, రామ్మా, ఏంటి 2 రోజుల నుండి రావడమే మానేశావు? కుదరలేదు మేడం, ఈ 2 రోజులు నిన్ను చాలా మిస్ అయ్యాను అని ఆప్యాయంగా సంజయ్ మాట్లాడుతుంటే నవ్వి, ఇంతకీ ఎలా ఉన్నారు మేడం అని అడిగింది శిఖర. నాకేంటి, చాలా బాగున్నా. కాకపోతే మీ సారు వాళ్లే నన్నెక్కడికి కదలనివ్వడం లేదు. వాళ్ళకి మీ మీద అంత ప్రేమ మేడం. నిజమే, వాళ్ళంటే నా వాళ్ళు. కానీ నాకే సంబంధం లేకపోయినా నాకు రక్తమిచ్చి కాపాడావు. నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది అని సంధ్య అంటుంటే, నీకు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది సంధ్య అంటూ వచ్చాడు శరత్. అబ్బా, మళ్ళీ టాబ్లెట్సా అంటుంటే ఇదే టైంకి ఇంటి ముందు ఒక ఫారిన్ కారు ఆగింది. అందులో నుండి బ్లూ జీన్స్, ఎల్లో స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకుని 22 ఏళ్ల ఒక అమ్మాయి దిగింది. నడుం వరకు ఉన్న తన హెయిర్ మొత్తాన్ని పోనీ చుట్టి కాజల్ అప్లై చేసిన వెడల్పైన కళ్ళు ఇంకా వెడల్పుగా కనిపిస్తుంటే కలువల్లా ఉన్న కళ్లల్లో నుండి సన్నగా కన్నీళ్లొస్తున్నాయి ఆ అమ్మాయికి.
చాలాసేపటి నుండి ఏడుపుని బిగబెట్టుకుని ఉందన్నట్టుగా సంపెంగలాంటి ముక్కు ఎర్రగా కందిపోయి ఉంది ఆ అమ్మాయికి. పాలుగారి పలుచని చెక్కిళ్ళు కన్నీటి చారికల చేరి ఎర్రగా అయితే ఎర్రటి పెదవులు సైతం బాధతో సన్నగా వణుకుతున్నాయి. తన నడక, పర్సనాలిటీ, కలర్ చూసిన ఎవ్వరైనా ఫారిన్ నుండి వచ్చిందని ఈజీగా కనిపెట్టేయగలరు. కారు దిగి ఒక్క క్షణం కూడా ఆగకుండా వడివడిగా అడుగులేస్తూ లోపలికెళ్ళింది ఆ అమ్మాయి. ఇక చాలు శరత్, ఇంకా ఎన్ని రోజులు టాబ్లెట్స్ వేసుకోవాలి అని సంధ్య అంటున్నప్పుడే, అదేంటమ్మా మేడం అలా అంటారు, గాయం తగ్గాలి కదా అంది శిఖర. అబ్బా, ఇదేం పెద్ద గాయం కాదుమ్మా, ఏదో పరచనంగా ఉండి ఆ రోజు కింద పడ్డాను, దాంతో దెబ్బ చిన్నదైనా రక్తం ఎక్కువ పోయింది, దానికే ఇంత హడబడి చెయ్యాలా వీళ్ళంతా అని సంధ్య అంటే, అవునవును, తమకి పరిచ్ఛానం తర్వాతే కదా ఏదైనా, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచించడమే అన్నాడు శరత్. ఆ రోజున దయాకర్ కాల్ గుర్తు రావడంతో బాధగా తలొంచుకుంది సంధ్య. ఇంతలో బయటి నుండి వడివడిగా లోపలికొచ్చింది ఆ అమ్మాయి. సోఫాలో తలకి కట్టుతో కూర్చుని ఉన్న సంధ్యని చూడగానే మమ్మీ అని గట్టిగా అరిచేసింది ఆ అమ్మాయి. ఆమె అరుపుకు అందరూ అటువైపు చూశారు. ఆనందం, ఆశ్చర్యం కలగలిపి సంజూ అని సంధ్య పిలుస్తుంటే ఒక్క క్షణం కూడా ఇక ఆగలేనట్టు మమ్మీ అని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి సంధ్య ఒళ్ళో వాలిపోయింది సంజన అలియాస్ సంజు. సంజు, నువ్వేంట్రా ఇక్కడా, అసలు వస్తున్నట్టు చెప్పనేలేదు అని సంధ్య సంతోషంగా అడిగితే వెక్కిళ్ళు పెడుతూ, ఇక్కడ జరిగేదంతా మీరు నాకు చెప్తున్నారా? నీకింత పెద్ద దెబ్బ తగిలితే కనీసం ఒక్కరికి కూడా నాకు ఫోన్ చేసి చెప్పాలనిపించలేదు. అంతేలే, ఎప్పుడైతే ఫారిన్ పంపించారో అప్పుడే నా మీద ప్రేమ తగ్గిపోయింది అందరికీ. అలాంటిదేం లేదమ్మా, చాలా చిన్న దెబ్బ, పొరపాటున మెట్ల మీద నుండి పడ్డాను, దానికే వీళ్ళంతా ఇలా చేస్తున్నారు. వెక్కిళ్ళు పెడుతూ, చిన్నదో పెద్దదో చెప్పడానికి నువ్వేమైనా డాక్టర్వా మమ్మీ అంటే శరత్ వచ్చి, కరెక్ట్గా అడిగావు బేబీ, మీ మమ్మీ రోజురోజుకి మరీ చిన్న పిల్లైపోతుంది అన్నాడు. నేను నీతో మాట్లాడాను డాడ్, నువ్వు కూడా నన్ను దూరం పెట్టేశావు కదా, రోజు నాతో మాట్లాడుతున్నావు, కానీ మమ్మీకి ఇలా అయ్యిందని ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. నీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను, నువ్వు నాతో మాట్లాడుకో అని సంజన కోపంగా అంటుంటే లేచి సంధ్య పక్కనే కూర్చుంటూ కూతుర్ని దగ్గరికి తీసుకుని, నిన్ను అనవసరంగా కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు బేబీ, అంత సీరియస్ ఇష్యూ అయితే నీకు చెప్పకుండా ఉంటానా? నాకీ ప్రపంచంలో మీ అమ్మ తర్వాత ఎవరైనా ముఖ్యమనుకుంటే అది నువ్వు మాత్రమే. బట్ నా బేబీ ఇలా ఏడుస్తుంటే అస్సలు బాలేదు. డోంట్ ట్రై బేబీ, మమ్మీ చాలా బాగుంది అన్నాడు శరత్. నవ్వుతూ, అవును సంజు, నాకేం కాలేదు, లేదంటే ఇలా నీతో మాట్లాడతానా, బెడ్ మీద పడుకొని ఉండేదాన్నిగా అని సంధ్య అంటే, హా అని గోముగా పూర్తిగా శరత్ ఒళ్ళో కూర్చుని ఆయనకి కబుర్లు చెప్పడం మొదలెట్టింది సంజన. ఎవరి అమ్మాయి మమ్మీ డాడీ అంటుంది, అంటే సిద్ధు, సుదీప్ కాకుండా వీళ్లకు మరో అమ్మాయి ఉందా అని శిఖర ఆలోచిస్తుంటే సంధ్య నవ్వుతూ, శిఖర ఏంటలా చూస్తున్నావు అని అడిగింది. ఈ అమ్మాయి, తను నా కూతురు సంజన, అమెరికాలో చదువుకుంటుంది అంది. అలాగా, అవును శిఖర, సంజ తర్వాత ఈ ప్రపంచంలో నేనంతలా ఇష్టపడే వ్యక్తి నా బంగారు తల్లి మాత్రమే అని శరత్ సంజనని దగ్గరికి తీసుకుంటే, డాడ్ హూ ఇస్ షీ అని అడిగింది సంజన. సంజు, ఆ అమ్మాయి పేరు శిఖర, మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది, చాలా మంచమ్మాయి, నాకు బ్లడ్ ఇచ్చింది, సేవ్ చేసింది తనే అని సంధ్య అంటే, హాయ్ అన్నట్టుగా నవ్వింది శిఖర. తన వైపు చిరాగ్గా చూస్తూ, మన కంపెనీలో పనిచేసే ఎంప్లాయా, నేనింకా ఎవరో గెస్టేమో అనుకున్నాను డాడీ, నువ్వు మరీ మమ్మీ, బ్లడ్ గ్రూప్ ఒక్కటే అయినప్పుడు తనేంటి, దారిన పోయే ఎవ్వరైనా ఇస్తారు అని సంజన కేర్లెస్గా అంటుంటే శిఖరకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. బేబీ, ప్రతిదాన్ని డబ్బుతో ముడివేయకూడదు, డబ్బుతో కొనలేనివి కూడా కొన్నుంటాయి అని శరత్ అంటే విసుగ్గా ఫేస్ పెట్టి, డాడ్ ప్లీజ్ ఇలాంటి కొటేషన్స్ నాకు చెప్పకండి, ఐ డోంట్ లైక్ దిస్ అంటుండగానే అప్పుడే ఆఫీస్కి బయలుదేరుతూ కిందకొచ్చాడు సిద్ధార్థ్. సిద్ధార్థిని చూసిన సంజన మెరిసే కళ్లతో పైకి లేచి వా వా అని గట్టిగా అరుస్తూ సిద్ధు దగ్గరికి పరిగెడుతుంటే శిఖర కళ్ళు విప్పార్చి షాక్గా బావనా అనుకుంటూ చూస్తుంది. బావా అన్న పదానికి గుండెల్లో బాంబు పేలినంత పనై ఉలిక్కిపడి తల తిప్పిన సిద్ధుకి తనవైపే పరిగెత్తుకొస్తున్న సంజన చూసి, అమ్మో
ఈ దయ్యం ఎప్పుడొచ్చింది అనుకుంటూ తనకి దొరక్కుండా ఇల్లంతా పరిగెడుతున్నాడు. ఏంటి బావ పారిపోతున్నావు? నిన్ను చూడాలని ఎంత ఆశగా వచ్చానో తెలుసా? సోఫా చుట్టూ తిరుగుతూ సంజనకి దొరక్కుండా తప్పించుకుంటూ, నువ్వొచ్చావని తెలుసుంటే నీ కళ్ళ ముందుకు కూడా వచ్చేదాన్ని కాదు కదే. నాకు తెలుసులే బావా నీ గురించి, అందుకే నీకు చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ చేశాను, చూసావా? ఇది సర్ప్రైజ్ కాదే, షాక్. నాదంటే గట్టిగా గుండె కాబట్టి సరిపోయింది, లేదంటే గుండెకి చచ్చేవాడు ఇంకొకరైతే అంటూనే పరిగెత్తేవాడు కాస్త సోఫా పట్టుకుని అబ్బా అంటూ పడిపోతే, ఇప్పుడెక్కడికి వెళ్ళిపోతావు బావా అని తన మీదకెక్కి కూర్చుంది సంజన. ఎన్ని రోజులైంది బావా నిన్ను చూసి, మిస్ యూ సో మచ్ అంటూ సిద్ధార్థ్ బుగ్గల్లాగుతూ మొహమంతా ముద్దులతో తడిపేస్తూ బుగ్గ మీద గట్టిగా కొరికేసింది. ఆ అని గట్టిగా అరుస్తూ, అత్తయ్య, మావయ్య, ఈ రాక్షసి నన్ను చంపేస్తుంది, ప్లీజ్ సేవ్ మీ అని గట్టిగా అరిచాడు సిద్ధార్థ్. శిఖర షాక్గా అత్తయ్యనా అనుకుంటూ అక్కడ ఏం జరుగుతుందో అర్థమవ్వక షాక్తో చూస్తుంది శిఖర. ప్లీజ్ సంజు, ఇక చాలు, వదిలేవే. నో వే, ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి. ఈరోజా? అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయే డాడ్, ప్లీజ్ సేవ్ మీ అని సిద్ధు అరుస్తుంటే, బేబీ ఈ ఒక్క పొడికి వదిలేయ్, రేపటి నుండి నీ ఇష్టం అన్నాడు శరత్. ఓకే డాడ్, డాడ్ చెప్తున్నాడు కాబట్టి వదిలేస్తున్నా అని సంజన పైకి లేవగానే హమ్మయ్యా అనుకుంటూ ఎర్రగా కందిపోయిన బుగ్గని తుడుచుకుంటుంటే అతన్ని గట్టిగా హక్ చేసుకుని మిస్ యూ సో మచ్ బావా అంది సంజన. మిస్ యూ టూ డార్లింగ్ అంటుంటే శిఖర ఒక్కో పదం కూడబలుక్కుంటూ, మేడం, తను మీ కూతురైతే సిద్ధూ సార్ అన్నయ్య అవుతాడు కదా, కాని బావా అంటుందేంటి అని అయోమయంగా అక్కడేం జరుగుతుందో అర్థం కాక సంజని అడిగింది శిఖర. సంజ నవ్వుతూ, సిద్ధూ నా కొడుకు కాదమ్మా, నా మేనలుడు, శరత్ చెల్లెలి కొడుకు అనగానే ఆనందం, ఆశ్చర్యం, సంతోషం అన్నీ నిలువెల్లా ముంచుతుంటే, మేనల్లడా అనుకుంటూ సిద్ధూ వైపు చూస్తుంది శిఖర. వేళ్లతో స్థలని సరిచేసుకుంటూ శిఖరని చూడగానే రెప్ప వేయకుండా తననే చూస్తుంటే ఏంటన్నట్టు శిఖరని చూసి కళ్ళెగరేశాడు సిద్ధూ. ఏం లేదన్నట్టు తలూపింది. సన్నగా నవ్వుకుని ఐ బ్లింక్ చేసి అర్జెంట్ మీటింగ్ ఉండడంతో ఈవినింగ్ తొందరగా వస్తానని సంజనకి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు సిద్ధూ. వెళ్తున్న సిద్ధార్థ్ వైపే రెప్పవాల్చక చూస్తుండిపోయింది శిఖర. అబ్బా, విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి ఒక పెద్ద డౌట్ అయితే ఈ స్టోరీలో క్లియర్ అయిపోయింది. సిద్ధార్థ్ సంధ్య కొడుకు కాదు, శరత్కి చెల్లెలి కొడుకు, అంటే సంధ్యకి మేనల్లుడు. శిఖర కూతురైతే వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు అవుతారు. చాలా రోజుల నుండి డౌట్ ఉంది కదా మీ అందరికీ. పైగా రైటర్ ఏంటి, అన్న చెల్లెల మధ్య ఇలాంటి రిలేషన్ పెట్టారు అని కూడా అనుకోనుంటారు. చూశారు కదా, రైటర్ గారు చాలా ఈజీగా ఈ సమస్యకి సొల్యూషన్ చెప్పేశారు. ఇక ఈ స్టోరీలో మెయిన్ లీడ్ రోల్స్ ఎవరో ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మరి అసలు సిద్ధు సంధ్యని అమ్మాని ఎందుకంటాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఒక కొత్త క్యాండిడేట్ కూడా వచ్చింది, సంజన. చాలా ఆటిట్యూడ్ చూపిస్తుంది కదా, చూద్దాం శిఖర ఎలా ఎదుర్కొంటుందో. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. అలాగే మన స్టోరీకి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్స్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.